అందరికీ నమస్కారం. నేను మీ హరి. ఈరోజు మన వీడియోలో నేను పోలవరం ప్రాజెక్టు గురించి ఒక కొత్త అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ప్రతిరోజు కూడా పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళేటప్పుడు కామన్గా ఒకే రూట్ నుంచి వచ్చేవాడిని. లేదంటే లాంచీ మీద గోదావరి దాటి మన పవర్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళేటోడిని. ప్రతిసారి కూడా అలా చేయడం వల్ల మీకు కూడా చాలా బోర్ కొట్టుంటుంది. అందుకే నేను ఈ వీడియోలో కొంచెం కొత్తగా ట్రై చేద్దామని దేవిపట్నం వెళ్ళానండి. దేవిపట్నం వెళ్ళడానికి అవకాశం లేకపోయినా సరే వచ్చేటప్పుడు దేవిపట్నం నుంచి రికార్డింగ్ చేయడం జరిగింది ఈ వీడియోని. దేవిపట్నం గోదావరి తీసిన తర్వాత ఇలాగ చెట్లు గట్టన పెద్ద పెద్ద చెట్లు గట్ట పడిపోయి మనకి చూస్తున్న విజువల్స్ గట్ట మనం చూసినట్లయితే కనుక ఏదో ఒక కేరళ అడవులు లేకపోతే ఏదో మహారాష్ట్ర అడవులు చూసిన ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం పెద్ద పెద్ద చెట్లు వేలుతో పాటు కిందకి పడిపోవడం మన విజువల్స్ మనం చూస్తున్నాము. అంతేకాదు ఈ మధ్యన ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి పులులు గట్టను. అలాంటిది మాకు అలాంటి భయం గట్ట ఏం లేకపోకుండా మామూలుగా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత భయం వేసిందో మాకే అర్థం కాలేదు. ఎలాగోలాగా ప్రాణాలు అరిచేత్తో పట్టుకుని బయటపడ్డాము, బాగానే వచ్చేసాము. ప్రజెంట్ మనం పోలవరం ప్రాజెక్టులోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మనకి కనిపిస్తున్న ఆ పెద్ద ఒక భవనంలో కనిపిస్తుంది కదండి, అది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు కదండి టూరిస్టులు గట్టను. టూరిస్టుల గురించి గదుల కింద కట్టి ఆ గదుల్ని రెంట్కి ఇవ్వడం కోసం పోలవరం ప్రాజెక్టులో ఉన్న అథారిటీ వాళ్ళు ఈ ప్లాట్లని కట్టడం జరుగుతుందండి. ఎందుకంటే ఒక ఎత్తైన కొండ మీద కడుతున్నారు. ఇవి మనకి మొత్తం వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మొత్తం మునిగిపోతుంది. ఈ కొండపైన ఉన్న ఈ అపార్ట్మెంట్స్ ఒకటే ఉంటాయండి. వీటి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక రూట్ అయితే ఏర్పాటు చేస్తారనుకోండి. మొత్తం టూరిస్టులు పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చిన వాళ్ళ గురించి ఈ ప్లాట్లు అయితే వేయడం జరుగుతుంది. మనం వెళ్తున్న ఈ కొండ చాలా పెద్ద కొండ ఇది. ఈ కొండ మీద నుంచి మనకి డైరెక్ట్గా పవర్ హౌస్కి వెళ్ళడానికి రూట్ అయితే వేశారండి. ఇదే రూట్లో ఇప్పుడు మనకి కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంటే, ఇది పరిశోధన కేంద్రం అండి. ఇది మొత్తం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అప్పర్ కాపర్ డ్యామ్ కానీ, లోయర్ కాపర్ డ్యామ్ కానీ, లేదంటే ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సంబంధించి లేకపోతే పవర్ ప్లాంట్కి సంబంధించి మొత్తం అన్ని టెస్టులు కూడా ఈ పరిశోధన కేంద్రంలో జరుగుతూ ఉంటాయండి. ఇక్కడి నుంచే రిపోర్ట్లన్నీ కూడా ఈ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధించిన అన్ని కూడా రిపోర్ట్లు కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి. అలాంటిది ఈ పరిశోధన కేంద్రం చాలా పకడ్బందీగాను ఒక కొండ మీద అయితే పెట్టడం జరిగింది. మనకి యాంగ్లేలతో కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద షెడ్లు అనుకుంటున్నారు. ఈ షెడ్లు కదండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల కింద కడుతున్నారు. వీటిని పోలవరం ప్రాజెక్టు సందర్శించడం కోసం వచ్చిన వాళ్ళకి అద్దెలకు ఇవ్వడానికి రూములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి చాలా పగడబందీగా చేస్తున్నారండి. వీటి గురించి నేను మొత్తం పూర్తి అయిన తర్వాత ఇంకొక వీడియో చేద్దాం అనుకున్నాను. ఆ వీడియో చేసిన తర్వాత మీకు పూర్తిగా క్లారిటీ ఇస్తానండి. అంతేకాదు ఈ రోడ్లో మనకి కనిపిస్తున్న ఈ మొత్తం మెటీరియల్ అంతా ఉన్నది కదండి. మెటీరియల్ చూసినట్లయితే కనుక వర్క్ ఏ విషయంలో కూడా ఆగకుండా కంటిన్యూటీగా 24 hours ఇలా జరుగుతూనే ఉంటుంది. మనకు కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద షెడ్లు, పెద్ద పెద్ద గోడౌన్స్లోను మెటీరియల్ అంతా కూడా దాంట్లో ఉంచుతారండి. మొత్తం పైపులు కానీ లేకపోతే షెడ్లకు సంబంధించిన ఐరన్ కానీ మొత్తం వర్కింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద టవర్ ఒకటి వేస్తున్నారండి. ఆ టవర్ వేయడానికి రాత్రింబవల్లో కష్టపడుతున్నారు. మనకు కనిపిస్తున్న ఈ మెటీరియల్ అంతా కూడాను వాటికి సంబంధించింది కాకపోయినా సరే వాటిని ఇక్కడ పెట్టి ఇక్కడ నుండి వర్కింగ్ మొత్తం అంతా చేస్తున్నారండి. చూడండి మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఈ టవర్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్టు అథారిటీలో ఇక్కడ పనిచేసే వర్కర్స్కి కూడా ఇదే రోడ్లోనూ వాళ్ళకి షెడ్యూల్ కింద వేసి ఆ షెడ్యూల్లోనూ ప్రతి కార్యక్రమానికి ఎలాంటి అవకతవకలు లేకపోకుండా వాళ్ళకి వాటర్ దగ్గర నుంచి మొత్తం అన్ని బెనిఫిట్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకి డే షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఈ అన్ని షిఫ్ట్లు గట్రా చేసి వచ్చి వాళ్ళ రెస్ట్ తీసుకునేడానికి అన్ని అంగులతోటి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనకి కనిపిస్తాయండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ దగ్గర నుంచి మొత్తం అన్ని సదుపాయాలు కూడా వాళ్ళకి ఇక్కడ కలజేయడం వల్ల వాళ్ళు ఏంటంటే డ్యూటీలో చాలా బిజీ షెడ్యూల్ తోటి చేయడం జరుగుతుంది. మనకు కనపడుతున్న ఆ పెద్ద గొయ్యి కింద ఉంది కదండి, ఆ గొయ్యిని చూసి ఇదేంటిది ప్రాజెక్టు మధ్యలో ఇలాగ గొయ్యి కింద పెట్టారనేసి అనుకునేటోళ్ళము. కాకపోతే ఇప్పుడు అర్థమైంది, చాలామంది ఇంజనీర్లు చెప్పడం జరిగింది. అలాగా అక్కడ పెట్టడం వల్ల ఏమైందంటే మొత్తం ప్రాజెక్ట్ అంతా పూర్తి అయిన తర్వాత
మామూలుగా పవర్ హౌస్లోకి వచ్చిన వాటర్ అంతా కూడా మళ్ళీ కరెంటు ఉత్పత్తి కోసం వాడిన తర్వాత అది రివర్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ గుంతలో పడుతూ ఉంటుందండి. వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటారు. ఆ స్టోరేజ్ చేసుకున్న వాటర్ మళ్ళీ వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో కూడా మనకి అవగాహన లేదు, మనకు తెలియదు కూడాను. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా అవేనండి. మొత్తం మనం వెళ్తున్న ఈ రూట్ అంతా కూడాను మొత్తం కొండల మధ్యలో ఉంటుందండి. మొత్తం ఎటువైపు చూసినా సరే ఎత్తైన కొండలు ఉంటాయి. ఈ కొండల మధ్యలోనూ ఒక పెద్ద కొండని వాళ్ళు సెట్ చేసుకుని దాని ద్వారాగాను కరెంట్ ఉత్పత్తి గురించి వాడుకున్న మొత్తం ఈ ఏరియా అంతా కూడాను మొత్తం మన వీడియోలో నేను చెప్పడం జరిగిందండి. మొత్తం 650 ఎకరాలు ఎంతో ఉందండి. మొత్తం ఈ పవర్ ప్లాంట్లో సంబంధించిన ఏరియా అంతా కూడాను. ఇక్కడ వర్కర్స్ కూడా అందరూ కూడా వర్క్ లేనంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడా వర్క్లో ఉంటారండి. వీళ్ళకి వేసిన గొడవలు చూడండి ఎలా ఉన్నాయో. కొండ పక్కనే మంచి పీస్ఫుల్ వాతావరణంలో చాలా బాగున్నాయి. మనం పవర్ ప్లాంట్కి దగ్గరలో ఉన్నామండి. మనకి డౌన్ దిగితే కనుక మనకి పవర్ ప్లాంట్ వస్తుంది. ఎందుకంటే ఈ కొండల మధ్యలోనూ ఎలాంటి ఆటంకం లేకపోకుండా కరెంట్ ఉత్పత్తికి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అదే ప్లేస్లో వీళ్ళు సెట్ చేయడం జరిగింది. మన ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీరు చూసిందే కాకుండా మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ బంధువులకు కానీ షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే పోలవరం సంబంధించిన ప్రతి వీడియో కూడా అందరికీ తెలిసినట్లయితే కనుక పోలవరం ప్రాజెక్ట్ గురించి ఇంకా చాలామందికి తెలుస్తుంది. వాళ్ళ గురించి మనం వీడియోలు చేస్తున్నాము పోలవరం ప్రాజెక్ట్ అందరికీ తెలియాలనేసి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రుల హక్కు, మన జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిందంటే మంచి భవిష్యత్తు ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు నేను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా మీరు ఇంపార్టెంట్గా ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ పోలవరం వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా మన ఛానల్ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటివరకు అందరికీ జై హింద్.